జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధువులకు నమస్కారం అండి. మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురు దత్త ప్రభులు నాకు తెలిపిన నాతో శ్రీ గురు దత్త ప్రభులకు నాకు జరిగిన అనుభవంలో భాగంగా వీడియోలు చూసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా సాధనల గురించి ఎక్కువ మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఉన్న వీడియోలలో ఆ సాధనలు చేయాలంటే ముందుగా సద్గ్రంథ పారాయణం చేయాలి. సద్గ్రంథం అనగా ఫస్ట్ వచ్చేది శ్రీ గురు చరితామృతం, తర్వాత శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం. శ్రీ గురు చరితామృతం చాలా కఠినంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అధ్యాయం చేస్తూ చదువుకోవాలని చెప్పిన. సరే, అది ఎవరు చేస్తున్నారో దత్తార్పణ దత్తప్రభుదేవాలు సంతోషం అది. అందుకే నేను శ్రీ గురు దత్త ప్రభువులు ప్రాధాయపడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారి ఆశీర్వాదంతో చేస్తూ ధ్యానం చేసుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్ చేసుకుంటా, సంవత్సరాల తరబడి అవుతుంది రెగ్యులర్ చేస్తున్నా దత్తప్రభుదేవ వల్ల. మీరు కూడా చేసుకోవాలని. సరే, చదవలేని వారికి ఏదైనా కష్టమవుతుందేమో అని చెప్పి శ్రీ గురు దత్త ప్రభువులను ఆశీర్వాదంతో వారిని అడిగి మనము శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ఒకరోజు ఒక్కొక్క అధ్యాయం చదువుతూ వాటి వివరణ నాకు తెలిసిన శ్రీ గురు దత్త ప్రభువులు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీకు వివరిస్తున్నాను. అది విని మరుసటి రోజు నుండి పారాయణం చేసినా పర్లేదు, సంతోషమే. పారాయణం చేయాలని ఆలోచన వచ్చి పారాయణం చేసి సంతోషం. లేదా ఒకవేళ దత్తార్పణం చేయకూడదంతా మీ ఇష్టం. లేదు, ఈ వీడియో విని దీంట్లో వివరణ మీకు అర్థమవుతుంది దత్తప్రభు దయ వలన. మీరు ధ్యాన సాధన, దత్తయోగ ధ్యాన సాధన చెయ్యండి. అంటే ఈరోజు ఉన్నవారు రేపు మార్నింగ్ 4 o'clock 4 to 4:50 మధ్యలో ధ్యానం చేసుకోండి. మీకు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో వినండి, మీకు అర్థమవుతుంది మంచిగా. శ్రీ గురు దత్త ప్రభుల జ్ఞానం, పరమాత్మ జ్ఞానం అర్థమవుతుంది అన్న విషయం కొద్దీ నేను ఈ వీడియోలు చేయడం జరుగుతున్నది. ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్లాన్ చేయండి. ఈరోజు మనము 3వ అధ్యాయం, 3వ రోజు ఇది. ఫస్ట్ అధ్యాయం మాత్రం బ్రహ్మముహూర్తంలో పోస్ట్ చేయడం జరిగింది దత్తప్రభు దయ వల్ల. ఈరోజు 3వ అధ్యాయము మనం చదివి నాకు తెలిసిన వివరణ ఇస్తా. ఆ తర్వాత మీరు మార్నింగ్ ఆల్రెడీ ధ్యానం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా సంతోషమే, వినండి. వింటా ఉంటే మీకు అర్థమవుతుంది. అందులో పెద్ద పెద్ద విషయాలు వస్తాయండి. వాటి విషయాలు అనేది మళ్ళీ అన్ని కంప్లీట్ అయినాక 52 అధ్యాయాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్క అంటే మనకు తెలిసింది ఎపిసోడ్లో మళ్ళీ ఫస్ట్ అధ్యాయంలో ఇలా ఉంది, ఇలా వివరణ నాకు అర్థమైంది అని చెప్పి నేను మళ్ళీ చదువుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మాత్రం చేయగలుగుతాను. ఎందుకంటే డైరెక్ట్ గ్రంథంలో మాట్లాడి చెప్పేంత మనకు శ్రీ గురు దత్తప్రభువుల అధికారం ఇవ్వలేదండి, మనకు లేదంటే అంత పర్మిషన్ లేదు. దత్తప్రభుదేవ వల్ల ఓళ్ళు చదువుకొని వివరణ ఇవ్వడం మాత్రమే ఉందండి. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. ముందుగా సిద్ధమంగళ సూత్రం అండి. సిద్ధమంగళ సూత్రం మనం చదువుకుందాం. అయితే సిద్ధమంగళ సూత్రము విషయం ఏంటంటే అండి, మనం ఏ చిన్న మిస్టేక్ జరగకుండా చదవాలన్నదే నా ఆలోచన. అందుకే నేను చూస్తూనే చదువుతాను. ఎందుకంటే అది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ చదివేది అహంకారం అట్లా రాకుండా ఏది ఉండద్దు అన్న ఆలోచనతోనే నేను చూస్తూనే గ్రంథములు ఉన్నదే చదువుతూ ఉంటానండి నేను. అందుకే మీకు చెప్తున్నా, మీరు కూడా ఏ చిన్న మిస్టేక్ కాకుండా ప్రేమగా ఇష్టంగా చదవండి. ఫస్ట్ సిద్ధమంగళ సూత్రం కొద్దిగా ఫాస్ట్గా ఉంటాయి వీడియోస్, ఎందుకంటే లెంతీ కావద్దని ఆలోచనతోనే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సావితృకాటకచేన పుణ్యఫల భారద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ.
పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జయ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. అధ్యాయం 3 పళనిస్వామి దర్శనము కుర్వాపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవల్ల నేను విచిత్రపురం నుండి బయలుదేరి వేడల్లి తిని నా మనస్సు చిదంబరం నందలి పరమేశ్వరిని దర్శించుటకు వీళ్ళూరుచుండెను. 3 రోజుల ప్రయాణం ఆనందకరంగా జరిగాను. నాకు ఆయచితంగా భోజనం లభించుచుండెను. 4వ దినమున ఒకానొక గ్రామమునందు బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించి తిని లోపల నుండి మహారౌద్రాకారంతో గృహ యజమాని భార్య వచ్చి అన్నం లేదు సున్నం లేదు అని కసురుకొనెను. నేను గృహం బయటనే ఉండి కొంత దబ్బు వేచి తిని గృహ యజమాని బయటకు వచ్చాను. అయ్యా, అతిథి అభ్యాగాది సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య వర్మ గయ్యాలి. ఆమె కోపం వచ్చిన ఎడలా నా నెత్తి మీద కుండలు పగలగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెను సమానం. అయితే నా భార్య మాత్రము తాను పగలగొట్టిన కుండ మూల్యము తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము బండ మూల్యం తెమ్మని బాధింపదు. ఇప్పుడైనా నా నెత్తి మీద కుండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను బండ మౌల్యంను మాత్రం విధిగా సత్వరమే చెల్లించవలను. ఇది నాకు సంకటంగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరుకు అవకాశం ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గర అప్పో సప్పో చేయవలను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు అప్పు తీర్చవలను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యంతో కొంత భాగమును అప్పు తీర్చుటకు వినియోగించి మిగతా భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలలో దొరుకు యావత్తు ద్రవ్యం ఆమె స్వీకరించుచుండెను. అప్పు తీర్చుటకు దారి కనబడలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరు అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు నీకు అప్పు ఇచ్చినడలా ఏ విధంగా తీర్చదు, మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చదమనుకుందువా, ఆ దారియును ఇప్పుడు మూసిపోయేను అని అనుచుండిరి. స్థిరపరుడైన నాకు ఎవరును దానం కూడా చేయడం లేదు. పైగా ఎగతాళి చేయుచుండరు. ఇప్పుడు నేను బండ మూల్యంను చెల్లించనిడలా నా భార్య నిన్ను కసురుకున్న పిదప నన్ను పిలిచి, వీధిలో తీర్థయాత్రికుడు ఒకడున్నాడు, నీవు అతనితో పాటు ఎచ్చటికైనా ఎవరికైనా దానం ఇచ్చిన బ్రాహ్మణ్ యొక్క గృహములన్నీ నాకు బాగా తెలియను కనుక భోజనంలో పాటు దక్షిణ రూపంలో కూడా ధనము లభించవచ్చునని పలికాను. నేను నివ్వెరపోయి తిని శ్రీపాద శ్రీవల్లభ ఏమీ విషమ పరీక్ష అనుకుంటుని ఆ బ్రాహ్మణుతో కలిసి ఆ అగ్రహారంలోని ప్రతి గృహస్థు ఇంటికి పోయి తిని ధన సహాయం మాట అటుంచి ఒక్కరును పట్టెడు అన్నము పెట్టువారే కరువాయి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడు. నాతో కలియడం వల్ల నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడు అయితివి. అప్పుడు నేను ఇట్లా, అయ్యా, సమస్త జీవులకు ఆహారము సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపంలో కుర్వాపురం ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనొచ్చు ఆ కనిపించుచున్న రావు చెట్టు మొదటలో కూర్చునేదము. ఆ పైన శ్రీ దత్తప్రభుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు వల్లే అనను. ఆ అగ్రహారంలోని ఒక్కరును కూడా మాకు అన్నపానములు ఏర్పాటు చేయరైరి. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసంతో కూడిన స్వరంతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణ చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుతుండగా విచిత్రపుర రాజభట్లు మా వద్ద వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనం పోయినది, సత్వరమే మిమ్మల్ని తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావాల్సినదని విన్నవించిరి. మా దురావస్థను రాజభట్లు చెప్పగా నేను ఒంటరిగా రాజాలు నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవాళ్ళని చెప్పి తిని. దానికి రాజభటులు వల్లయ్యనిరి. మమ్ములను గుర్రములపై కూర్చునిబెట్టుకుని సగౌరవంగా తీసుకుని పోవుటను అగ్రహారులందరూ గమనించి ముక్కు మీద వేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి
కూడా మేము సత్కరించకుండా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయాను. అనేక ఉపచారం చేసితిమి. చాలాసేపటికి కళ్ళు తెరిచి శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర, శ్రీదత్త దిగంబర అని పలకసాగాను. యువరాజునకు ఆజాన్బాహుడు అత్యంత సుందరకారుడైన 16 సంవత్సరాల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతి వేసేనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు, ఎచ్చట నుందురు? శ్రీ దత్తప్రభువులకును ఆ యోగి గల సంబంధమేమి దయ ఉంచి తెలుపవలసినదని కోరెను. శ్రీపాదుక మహిమను నేనేమి వర్ణింపగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము, శ్రీకృష్ణ అవతారం వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గురించి నేను విన్నది చాలా స్వల్పం మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే కుర్వాపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకొని చుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా విచిత్ర సంఘటనను ఆశ్చర్యపోయిరి. తన మండల దీక్ష ఫలితంగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే కాక యువరాజునకు మోగుతనకు పోయినందులకు వారు వేణుల్ల శ్రీ వల్లభ స్వామిని కీర్తించిరి. విచిత్రపురనందలి పండితులు కూడా రాజు నన్ను స్వర్ణ దానంతో సత్కరించను. రాజగురువు ఇట్లను, అయ్యా, ఇన్ని రోజులు మాకు జ్ఞానోదయం అనేది శైవులు విష్ణు దూషణ చేయుట వలనను, వైష్ణవులు శివదూషణ చేయుట వలన పాపం మూట కట్టుకుంటా తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుండిమి. మా దైవ దూషణలో ప్రతికూలంగా కష్టములు అనుభవించితిమి. మీకు మేమంతయును రుణపడి ఉన్నామని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు నాతో పాటుగా మాధవ నంబూతి కూడా వచ్చేదారని పట్టుబట్టాను. మేము సరేనంటే మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానము ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణులకు ఇచ్చితిమి. అతని గయ్యాలు భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనం కూడా పెట్టాను. ఆమె కూడా శ్రీపాద శ్రీ వల్లభుల భక్తురాలుగా మారెను. మునుపటి గయ్యాలు చనిపోయి ఆమె సాధువర్తునురాలాయను. మేము మాధవ నంబూదిరి కలిసి చిదంబరం వైపును ప్రయాణం సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గాతమగు రియాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళాను. కాలక్రమమున గర్తపురి గుంటూరు మండలాంతర్గాతమైన నంబూరు గ్రామము నందలి వేద పండితులను మలయాళ దేశము వేలు రాజవంశులు వారు ఆహ్వానించగా చాలా మంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశం చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారిని నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణుల ఆచార వ్యవహారంలోను నియమ నిష్టంలోను మంత్రతంత్ర యంత్ర విద్యలను చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రం నిరాక్షర కుక్షి బ్రాహ్మణ గృహంలో వంట చేసుకుని జీవించుచుండెను. పసితనంనే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయినా వారు ఆదరించరైరి. దత్తప్రభు నందు మహా అచంచలమైన భక్తి గలవాడు. శ్రీపాద శ్రీ వల్లభ అవతారం గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనానని తహతలాడుచున్నాడు. చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని మేము కొండ కొనలో ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళని స్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారంలోకి వచ్చినప్పుడు శ్రీ పళని స్వామి మమ్మల్ని చూసి మాధవ శంకరుడు ఇద్దరు కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యం అని పలికారు. మేము మా పరిచయమును తెలుపకుండానే మమ్మ పేరుతో పిలువగల మీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కర్ణాతరంగులైన పళని స్వామి, నాయన శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆజ్ఞానుసారం నేను దేహమును త్యాజించి వేరొక యౌవనవంతమైన దేహంలో ప్రవేశించు సమయం ఆసన్నమైనది. ప్రస్తుతం నా యొక్క శరీరం యొక్క వయసు 300 సంవత్సరాలు. శిథిలమైన ఈ దేహమును త్యాజించి నూతన శరీరంలో మరొక 300 సంవత్సరాలు ఉండవాలని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి క్రమము దాటిన వారు కూడా వారు తిరిగి జనన మరణ చక్రం దాటిన వారు కూడా తిరిగి వారు రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టికి నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీ వల్లభ రూపమును అవతరించినది. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీ వల్లభ రూపమును అవతరించినది. వారి అవతారణ ఉన్నతములైన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు వారి యొక్క సంపూర్ణ అవతారము. వారి అంశావతారము ఎల్లప్పుడూ ఈ భూమి మీద
భక్త రక్షణార్థం అవతరించుచూనే ఉండును. వారు దత్తావతారులన్నది దైవరహస్యము, గోపనీయమైన విషయము. గోపనీయమైన వస్తువు గురించి తెలిసిన వారే గోపికలు. నాయన శంకర, నీవు విచిత్రపురమున కనద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతం గురించి వచించితివే, కాస్త వివరింపుమని వచించిరి. కనద మహర్షి కణ సిద్ధాంతము. స్వామి నన్ను క్షమింపుడు. కనద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతం గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నంగా నా నోట పలికించబడినది, స్వామికి తెలియని విషయం కాదు అని అంటిని. కరుణా స్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టిను కూడా పరమములైన అణువులచే నిర్మింపబడింది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణములు ఉనికి వలన విద్యులతలు ఉద్భవించును. ఈ సూక్ష్మ కణముల మహా వేగములతో తమ కక్షల్లో పరిభ్రమించుచుండును. స్థూలమైన సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షల్లో పరిభ్రమించు రీతి ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువులు అనుసరించి పరిభ్రమించుచుండును. ఈ సూక్ష్మ కణముల కంటేను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏది స్థిరంగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణమున మార్పులు చెందుటే దీని స్వభావము. ఈ స్పందనల కంటేను సూక్ష్మ స్థితిలో దత్తప్రభుల చైతన్యం ఉండును. అందువలన వారు మహత్తులన్నింటిలోనూ మహత్తు, సూక్ష్మమైన వాటి అన్నింటికంటేను సూక్ష్మము. వారి అనుగ్రహం పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడాను. ప్రతి కణమును అనంత భాగములో విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమాన భాగం అగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థాలు సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థాలు కూడా ఉండును. ఇది రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థాలు నశించును. పదార్థం తన గుణగణములను మార్చుకొనును. అర్చావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు విగ్రహమూర్తులు చైతన్యమంత మగునే యుండి భక్తుల మనోవిష్టమును తీర్చుటకు సమర్థమవుతుండును. సర్వమంత్రములు కుండలిని అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు 3 పాదము కలవని అందరూ భావించారు. అయితే గాయత్రి మంత్రము నందలి 4వ పాదము సరోరజసి సవధోం అన్నది చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించున్నది అని ఉన్నది. కుండలి శక్తి 24 తత్వంలో ఈ జగత్తును సృష్టి చేయును. గాయత్రి అందు కూడా 24 అక్షరాలు గలవు. 24 సంఖ్యకు గోకులము అని కూడా పేరు గలదు. గో అనగా 2, కులం అనగా 4. బ్రహ్మస్వరూపం మార్పులకు అతీతం కనుక 9 సంఖ్య సూచితము. 8 అన్నది మహామాయ స్వరూపం. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవో లక్ష్మి అని అనుచుండేడి వారు. జీవులందరికీ పతి స్వరూపులు పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అన్నది 9 సంఖ్యను, లక్ష్మి అన్నది 8 సంఖ్యను, దో దేవ్ లక్ష్మి అని పిలుచుచు అన్నది 2 సంఖ్యను, దో అన్నది 2 సంఖ్యను, చౌ అన్నది 4 సంఖ్యను సూచించినది అయి ఉన్నది. దో చౌపాది దేవో లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశంగా విచిత్రంగా దో చౌపాతి దేవలక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 2498 సంఖ్యను జీవులను గుర్తుంచుకొనుచుండిరి. గోకులం నందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రి మంత్రస్వరూపము వారి నిర్గుణ పాదుకలను గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరం నందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవిక భేదమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగును. ఒక దాని కంటేను మరి ఒకటి సూక్ష్మ సందనతో కూడిన శరీరమును క్రియాయోగ సాధన వల్ల చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు 12 ఆదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటేను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనను కలిగి ఉండును. మానవ శరీరంతో శ్రీ పీఠికాపురమును అవతరించడం ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమును విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువాపురమున ఏ రూపంలో ఉన్నారో అదే రూపంలో ఇచ్చడం విచ్చేసిరి. వారి దివ్య లీలలకు అంతమిక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చిన విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయం నందలి మహాయోగులు బదరి క్షేత్రంలో
శ్రీ బద్రీనారాయణుని బ్రహ్మకమలముతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీ శ్రీచరణుల కాడ పడుచుండట ఇచ్చట గమనించి తిని. వారు దేశకాలముకు అతీతులు అని వచించెను. నేను పళనిస్వామి వారి దివ్య వచనముతో అనిర్వచనీయమైన అనుభూతిని పొంది తిని. స్వామి బ్రహ్మకమలం అనగానేమి, అవి ఎచ్చట లభించును, వానిచే పూజించిన శ్రీ దత్తప్రభు సంప్రీతులగుదురనేమి వచనం వల్ల తెలిసి ఉన్నది. దయచేసి నా సందేహం తీర్చకూరదను అని కోరి తిని. బ్రహ్మకమల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలంతో పూజించాను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలముగా చెప్పబడింది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహిక మూషిక ఐశ్వర్యం సిద్ధించును. దివ్యలోకములందరి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందరి హిమాలయమునందు ఈ బ్రహ్మకమలం కానడగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయం నందు సంవత్సరంకు ఒకసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన అర్ధరాత్రి సమయం నందు మాత్రమే ఇది వికసించడం మరి ఒక విచిత్రము. ఇది వికాసం చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతం అందరూ నిండిపోవును. హిమాలయం అందరి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనముగా రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షించరు. శరత్కాలం నుండి వసంతకాలం వరకు ఇది హిమముతో కూరుకుపోయి నుండును. చైత్రమాస ప్రారంభంలో ఇది హిమం నుండి బయటపడును. గ్రీష్మకాలం అంతా వికాస ప్రక్రియ జరుగుచుండును. అమర్నాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనము అగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతం నందు అర్ధరాత్రి సమయం నందు ఈ పూర్ణ వికాసం చెందును. నాయన శంకర, కేవలం హిమాలయములందు మాత్రమే సాధకులు, మహాతపస్సులు, సిద్ధపురుషుల కోసం మాత్రమే ఈ అద్భుత లీల ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూ ఉండును. బ్రహ్మకమల దర్శనము వలన సమస్త పాపం నశించును. యోగ విజ్ఞములు అంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల. కావున యోగులు తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందేదరు. ఇది వికసించిన తదుపరి విధి రీత్యా ఎవరికి దర్శన భాగ్యం అగుచున్నదో వారికి ఆ దర్శన భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మకమలం అంతర్ధానమగును. నాయన శంకర, నేను దశదిన దీక్షలో తపస్సమాధిలో ఉండదలిచితిని. ఆర్దులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగం కలగకుండా నీవును మాధవుడును దర్శనం చేయించవలసినదని. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండననియో, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహంలో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనం నందే కూర్చొని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడు ఆర్దులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేయించుచుంటిమి. వచ్చిన భక్తుల్లో కొందరు మాకు భోజన సంభారములు సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నంలో దాపులలో ఉన్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బరి మట్ట తెచ్చి వంట ప్రారంభించేదనని పలికెను. నేను వల్లే అంటిని. మాధవునితో మరి ఒక్కడు బయలుదేరి విధి వైపరీత్యమున మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోటెంతలో పొరపాటున కొబ్బరి మట్ట చాటున నున్న తాతృపాము కరజను. ముగ్గురు మనుషులు పోయి మాధవుని గుహ దరిదాపులో తీసుకుని వచ్చి శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనము ఒకటచే మాధవుని నేను పాతిపెట్టి తిని. కరణ సందర్భంలో నాకు అచ్చట నున్న భక్తుల జనులు సహకరించి నేను వెక్కి ఏడ్చి తిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభులందు గల అచంచల విశ్వాసం గుర్తువచ్చి నా మనసంత శకా వికలమయ్యను. విధి అనుల్లంఘనీయము, వాని అనుల్లంఘనీయనమని సరిపెట్టుకుంటుని. ఈ దుస్సంఘటన తర్వాత మరి ఒక దుస్సంఘటన చూచితిని. ఏర్పులు పెడబోలు పెడుతూ 18 సంవత్సరాలు గల యువకుడు శరీరము వాని సంబంధికులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటుచే మరణించను. శ్రీ స్వామి యోగ సమాధులు ఉన్నారని వారి ఆజ్ఞ ప్రకారం కరణం చేయవలసినదని తెలిపి తిని. అతడున్న భక్తజనులు కూడా ఇతని సహజుడు కూడా ఈ విధంగానే మరణించనని శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం కరణం జరిగినని తెలిపిరి. వారు విషన్న వదనులే గత్యంతరం లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుని కరణం చేసిరి. ప్రతిరోజు 3-4 స్వామి దర్శనంకు వచ్చేటివారు. వారు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఈ విధంగా మరో 10 రోజులు గడిచిపోయాను. 11వ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యం రాసాగాను. బ్రహ్మముహూర్త సమయంన శ్రీ స్వామి చైతన్యులై మాధవాన్ని పిలిచాను. నేను వెక్కి ఏడ్చుచు జరిగినదంతా వివరించి తిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టి నా వైపు ప్రసరింపజేశాను. ఆ యోగ దృష్టికి నా వెనుభాగంలో ఏదో సంచలనం కలిగి భరించడానికి బాధ కలగసాగాను.
శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టి నా వైపు చూసి నా బాధ మటుమాయమయ్యాను. నాయన మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరంతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజులు కూడా కురువాపురంలో ఉన్న శ్రీచరుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను వాని కోరిక తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు, కాల కర్మ కారణ రహస్యములు ఎవరును గ్రహింపజాలరు. ఇది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరంలోనికి ప్రవేశింప చేయవలసిన బాధ్యత ప్రభువు నాకు అప్పగించను. మనము ఆ పనిని సత్వరమే నెరపవలెను అని పళనిస్వామి సెలవిచ్చాను. ఇంత తనక ఉన్న విచారమంతుని క్షణంలో మటుమాయమయ్యాను. మాధవుడు పునర్జీవితుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతు పెట్టిన చోటికి వచ్చింది. శవం బయటకు తీయబడాను. నాకు సహాయంగా మరి 2 ఉండిరి. మమ్మలను స్వామి దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్టు గుంపు వద్దకు పోయి మాధవుని కరిచిన నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు పళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్నా మేము అదే విధంగా చేస్తిమి. పళనిస్వామి తన కౌపీనం నుండి 4 చిన్న గవ్వలను తీసెను. వాటిని శోభు యొక్క 4 దిక్కులా ఉంచి ఇవి కొంతసేపటి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. పిదపా రిబుమని ధ్వని చేయుచు ఆకాశములకి 4 దిక్కులలో పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచు వచ్చుచు నాగుపాము చూచితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనంగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్న గవ్వలు దాని పడగ మీద గుర్చినట్లుగా అంటుకొని పోయి ఉండెను. పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరం నుండి విషం తీయమని చెప్పాను. పాము ఎచ్చడ ఖర్చు అచ్చడుండి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకం చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదము ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి ముమ్మారు ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా నిష్క్రమించెను. దత్తభక్తులకు అన్నం పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మం నందు ఒక స్త్రీ ఒక వృద్ధురాల అయ్యాను. కొంత పాపము కొంత పుణ్యము చేసి ఉండెను. ఒక పర్యాయం దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఈమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభంగా ప్రసన్నముకు దత్తత్వము. ఈమె మరణించిన తర్వాత యమలోకమునకు పోయాను. యమధర్మరాజు ఈమెనెట్లు ప్రశ్నించాను. నీవు కొంత పాపం కొంత పుణ్యం చేసుకొని ఉంటివి. దత్తభక్తుడైన బ్రాహ్మణులకు అన్నం పెట్టుట వలన నీకు మహాఫలం సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయులు ఎవరు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవ లోకంలో ఉన్నారు. నీ పాప పుణ్యమును కాదుల మార్పు చేయవలసినది. ఆ పాపం అనుభవించదవా లేక పుణ్యం అనుభవించదవా? దానికి ఆమె పాపఫలం స్వల్పంగా ఉండటం వలన ముందుగా ఆ స్వల్ప పాపం అనుభవించి తన దారికి అడ్డుగా వచ్చిన వారి నందరను ఖర్చుండేది. అందువల్ల దానికి మరింత పాపఫలం తోడువచ్చున్నది. కావున సర్పరూపంలో 4 జాతులుండును. మొదటి రకము పాములు ఎవరిని హాని చేయక జీవించును. కేవలం గాలిని ఆహారం చేసుకొని యోగుల వల్ల జీవించరు. రెండవ రకం పాములు ఎవరి నీడ అయినా సరే దాని మీద పడిన ఎడల క్రోధంతో వారిని చంపివేయును. 3వ రకం పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు మొదలైన ఎడల భయంతో పారిపోవును. 4వ రకం పాములు ఎవరును తనకు అపకారం చేయకపోయినా నిష్కారణంగా తమ కంటబడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు కావున తన దాపునకు వచ్చిన మాధవుని కాటువేసెను. ఆమె పూర్వపుణ్యవశమున మాధవుని కాటువేసింది. మాధవుడు పూర్వజన్మలోని పాపవశమున విఘాతుడయ్యను. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగ జన్మం నుండి విముక్తులై ఉన్నత లోకం పొందును. జీవుడు పిండ అవస్థలో సర్పిలాకారంలో ఉండును. నాగదోషం వలన సంతాన నష్టం కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామమును ఎవరైనా అన్నం పెట్టిన ఎడల అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలం కలుగును. అన్నసారంలోని కొంత భాగం మనసుగా మారును. అన్నదాత యొక్క మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరము మంగళప్రదమై స్పందనతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మి కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమాలతోనూ పరిపాలించబడుచుండును అని పళనిస్వామి సెలవిచ్చిరి. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణ ఎంతటి లక్ష్మీప్రదమైనది. శ్రీపాదుల వారి నామస్మరణ ఎంతటి లక్ష్మీప్రదమైనది. వారి అనుగ్రహం పొందిన వారి అదృష్టం ఏమని వర్ణించగలము. శ్రీచరులు అనుగ్రహం విశేషంగా 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కుచెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల అనుగ్రహము కరుణను దివ్యలీలను ఏమని వర్ణించగలము.
మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహం కొరకు జలం కోరిరి. వానిని అనునయించు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్యాగించరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరాల క్రితంది. మాధవుడు నెయ్యిని త్రాగుడు నిరాకరించుచుండెను. పళనిస్వామి వారిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదనని చెప్పాను. మాధవుడు నెయ్యి పూర్తిగా తాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసం ఇచ్చాను, మరి కొంతసేపటికి జలం ఇచ్చాను. నాగలోక వర్ణను. మాధవుడు పునర్జీవితుడయ్యాను. మా ఆనందమునకు మితము లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగను. నేను సూక్ష్మ శరీరంలో కురువాపురం చేరుకుంటేని శ్రీపాద శ్రీవల్లభుల ఆజానుబాహులు విశాల నేత్రం గలవారు. నేత్రముల నిండుగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ నిరంతరంగా ప్రవహించుచుండెను. నేను స్థూల దేహదారిని కాకపోవడం వలన అచట స్థూల దేహదారులైన భక్తులు కనిపించనైతిని. శ్రీవల్లభులు కురువాపురంలోని ఆ దీవి మధ్య భాగమున పొమ్మని ఆజ్ఞాపించి నేను శ్రీవల్లభుల నామస్మరణ చేసుకునొచ్చు ఆ దీవి మధ్య భాగం నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూ కేంద్రం వద్ద అనేక ప్రసాదములు ఉన్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకుంటుని. స్థూలంగా చూచువారికి అచ్చట స్థూల రూప పదార్థం మాత్రం గోచరించను. నా వలె సూక్ష్మ శరీరంలో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకం గోచరించును. అచ్చట ఉన్నది నాగాజాతి వారు, కామరూపదారులు. వారు కోరిన రూపం ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణంగా నాగరూపంలోనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూచి తిని. కొన్ని సర్పములకు వేలకు వేలు పడగలున్నవి. ఆ పడగల యందు మనులున్నవి. వాటి నుండి కాంతి ప్రసారం జరుగుచున్నది. కొన్ని నాగులు యోగ ముద్రలో నున్నట్లు పడగలను విప్పి మౌన ముద్రలో ఉన్నవి. ఆశ్చర్యం, అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకు వేలు పడగలుండెను. ఆ మహాసర్పంపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణు వలె పవలించి ఉండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేద గానము చేయుచున్నవి. స్వామి చిదానందంగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పం ఈ విధంగా చెప్పసాగాను. శ్రీ దత్తాత్రేయ మహామహిమ. శ్రీ దత్తప్రభులు నేపాల దేశం నందు గల చిత్రకూటంలో అనసూయ పర్వతంపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములలో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మ రూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యాద్రి యందు సంచరించుచుందురు. దిక్కులే అంబరంగా వస్త్రములుగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి యందు వారు యోగనిష్ఠులైరి. వీరు నాద సాంప్రదాయులైన గోరక్షనాథునకు కూడా క్రియాయోగను ఉపదేశించరి. జ్ఞానేశ్వరును యోగికి కేచరి ముద్రతో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలముకు అతీతులు. శ్రీ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్తు వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయు నిత్యవర్తనమే అని పలికెను. అనగా సమేత దత్తాత్రేయ దర్శన. నా ప్రకరణ మరి ఒక మహాసర్పము. నాయన మాధవ, మమ్మలను కాలనాగులను ఋషీషులందరూ శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజపరిపాలన చేసిన తర్వాత తన రూపమును గుప్తపరుచుకొనెను. వారు నదిలో నీటమునిన కొన్ని సంవత్సరం నుండి ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చునని అచ్చటే ఇంటిమి. వారు మా నుండి మరుగుపరుచుకుంటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరి ఒక చేతిలో 16 సంవత్సరాల వయసు ఉన్న సొగసు కత్తె ఉండెను. మధుపాన మత్తుడగు శ్రీలోలుడను అయినా ఇతనినా మనము ఇంతవరకు దైవమని భ్రాంతించితిమి అనుకొని మేము మరలిపోయితిమి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతులున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియో, ఆ సొగుసు కత్తె త్రిశక్తి రూపిణి అయిన అనగాలక్ష్మీదేవి అనియో మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింప చేయుటకు ఘోర తపస్సు చేస్తిమి. శ్రీదత్తుల అనుగ్రహ రూపమున శ్రీ పీఠికాపురంలో వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారము దాల్చిరి. శ్రీ కురువాపుర వర్ణన. ఆనాడు వారు ఇచ్చట స్నానార్థము నీట మునిగిరో అదే ఈ పరమ పవిత్రమైన కురువాపురము. వారు జల సమాధిలో ఉన్నట్లే మేము మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మ లోకమున యోగ సమాధిలో నున్నాము. కౌరవ పాండవులకు మూల పురుషులైన కురు అను మహారాజునకు జ్ఞానోపదేశం చేసిన కురువాపురమే ఈ పవిత్ర స్థలము. నాయన మాధవ, ఈ కురువాపుర మహత్యం వర్ణించుట ఆదిశేషులైన
ఆదిశేషులకైన తరం కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వకాద. శ్రీపాద శ్రీవల్లభులు శ్రీచరణులకు నేను ప్రణామమిల్లితిని. శ్రీవల్లభులు కరుణాంతరంగులై వస్సా ఈ దివ్య భవ్య దర్శనము యొక్క అలభ్యోగ్యం నీతో మాట్లాడిన ఆ మహాసర్వం రాబో శతాబ్దంలో రామలింగేశ్వర స్వామి రూపమును అవతరించి జ్యోతి రూపంగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబో శతాబ్దంలో భూమి మీద అవతరించి అనేక లీలు చూపును. శ్రీ పీఠికాపురం కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠించబడును. నేను జన్మించిన నా మాతా గృహము నందే నా పాదుకలు ప్రతిష్ఠించబడును. నా జన్మ కర్మలు దివ్యములు, అవి రహస్యములు, గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలం నుండి పాతాళం చేరి అచడ తపోనిష్ఠులనున్న కాలనాగులను కలుసుకుని రమ్మనిరి. శ్రీ పళనిస్వామి మందహాసము చేయుచు, నాయన మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గురించి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానం పూర్తి చేసి ధ్యానం చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపెను. 3వ అధ్యాయం సంపూర్ణము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జయ గురుదేవ దత్త. శ్రీపాద శ్రీవల్లభుల 3వ అధ్యాయము ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో, శ్రీపాద శ్రీవల్లభుల ఆశీర్వాదంతో సంపూర్ణంగా చేసుకోవడం జరిగిందండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, జ్యోతి స్వరూపము, నిరాకార తత్వము. అందుకే శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రంలో నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతూ ఉంటుంది. నిర్గుణ పాదుకలకే పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అందులో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనకు ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనకు అర్థమైంది శ్రీ గురుదత్త ప్రభులు చాలా నిగూఢమైన విషయాలు చాలా అందులో ఉన్నాయండి. వాటిని మనము విని ఎవరికి అంటే, ఇప్పుడు నేను చదివినా అండి, నాకు రకంగా అర్థమైంది. అందుకే మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోలో కానీ చాలా వీడియోలో చాలా చెప్పిన నేను ఎవరికి ఎంత జ్ఞానమైన ఇవ్వాలో అంతే ఇస్తారండి. మనము నాకు రకంగా అర్థమవుతుంది, మీకు రకంగా అర్థమవుతుంది. అందుకే మీకు ఏమైనా అర్థమైంది కూడా కామెంట్ చేసినా దారుణం సంతోషం. నాకు అర్థమైన విషయం మీకు ఎలా మీకు చెప్తున్నా నేను. అయితే మీరు వినండి, విని మరుసటి రోజు రేపు మార్నింగ్ ధ్యానం చేయండి. 4 నుంచి వెళ్ళి 4:50 మధ్యలో 3:50 నిమిషాలకు అలారం పెట్టుకొని లేవండి. కాలకృతం తీసుకొని కూర్చోండి. 4 నుంచి వెళ్ళి 4:50 మధ్యలో కూర్చోమని చెప్తున్నా. మీకు ఇష్టమైన నామస్మరణం చేయండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. కనీసం 10 మినిట్స్ అలవాటు చేసుకోండి. తర్వాత 20 మినిట్స్, తర్వాత 30 మినిట్స్, తర్వాత 50 మినిట్స్ ఇట్లా పెట్టుకొని అలవాటు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నము మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ రోజు విన్న పారాయణం మళ్ళీ వినండి. అప్పుడు మీకు ఎలా అర్థమవుతుందో, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పబోయే విషయం అండి. మన తండ్రి శ్రీ గురుదత్త ప్రభులు నాతో పారాయణం చేయించడానికి కారణం అదే. ఎందుకంటే చదవడంలో భాగంగా కొందరు అర్థం కాక అలసిపోయి సరే ఎందుకు లే అని అనుకుంటారు. కాబట్టి నాతోనే ఆయన చెప్పిస్తుండు. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన ఆజ్ఞనే ఇది. ఎవరికైతే దీని మీద ఏమంటారు, ఎవరికైతే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం రావాలనుకుంటారో, మన ఆత్మను ఉద్ధరించుకోవాలని ఎవరెవరికైతే ఉందో వారు ఖచ్చితంగా ఈ వీడియో విని ధ్యానం చేస్తారు అని శ్రీ గురుదత్త ప్రభులు నాకు చెప్పడం జరిగింది. అది మీకు నేను తెలుపుతున్నా. ఇందులో బాగా నిగూఢమైన విషయాలు ఇక ముందు వస్తూ ఉంటాయండి. చాలా ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పిన నేను. కాలనాగులు అక్కడ ఉన్నారు, కురువాపురంలో అండర్ గ్రౌండ్లో ఉంటుంది, పాతాళలోకము అని చెప్పిన. ఆ కురువాపురం కూడా దీవి లాగా ఉంటుందండి. చుట్టూ వాటర్ ఉంటాయి, కృష్ణానది వాటర్ చుట్టూ ఉంటాయి. ఇట్లా అక్కడ శ్రీ గురుదత్త ప్రభులో కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు 14 సంవత్సరాలు స్వశరీరధారిగా ఉండి అందరిని ఆశీర్వదించి అక్కడ ఏమేమి చేసినా మనకే తెలియదు. అక్కడ ఉన్న కృష్ణానదిలోనే అంతర్ధానమై ఇప్పటికీ సూక్ష్మ రూపంలో అక్కడ ఉన్నారండి. మనము 9 గంటల లోపు ఎవరైతే అక్కడికి వెళ్ళి అక్కడ బస అంటే ఫెసిలిటీ ఉండేందుకు కురువాపురంలో యువతల పంచదేవ పహాడ్ కాడ అక్కడ మనము రాత్రి ఉండి మార్నింగ్ 9 గంటల లోపులో ఆ బోట్లో ఆ దీవికి వెళితే అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల నిర్గుణ పాదుకలు ఉంటాయండి. అక్కడ 9 గంటల లోపు అభిషేకం జరుగుతాయి. ఆ నిర్గుణ పాదుకల దర్శనం 9 గంటల లోపు మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఉండదండి. తర్వాత అలంకరణ చేస్తారు, మనకు దర్శన భాగ్యం ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అక్కడ వెళ్ళేవారు వెళ్ళండి. మీకేమో అక్కడ వెళ్ళేవారు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను పంపిస్తాను, ఇస్తాను నేను.
నాకు మీరు కామెంట్ చేసినా నేను పంపిస్తా. అక్కడ శ్రీపాద ఛాయ ఆశ్రమం ఉంటుంది. అక్కడ రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, అన్ని రూమ్స్ ఉంటాయి. అక్కడ వారు రూమ్ ఛార్జెస్ తక్కువనే చేస్తారు. అక్కడ ఆ ఆశ్రమంలో ఫుడ్ అనేది ఫ్రీ ఉంటుందండి. అన్నదానం మీకు చెప్పిన కదా, శ్రీ గురుదత్త క్షేత్రంలో అన్నదానానికి కుదవ ఉండదండి. మిగతా ఫెసిలిటీ లేకపోవచ్చు కూడా అన్నదానం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అది శ్రీపాద శ్రీవల్లభుల హెడ్ ఆఫీస్ లాంటిదండి. పిఠాపురంలో 16 సంవత్సరాలు ఉన్నారు, అక్కడ 14 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు కూడా సూక్ష్మ రూపంలో అక్కడ ఉన్నారు దత్తప్రభులు. శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దత్తార్పణం జయ గురుదేవ దత్త. అక్కడ కొన్ని 1000 సంవత్సరాల వటవృక్షం ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. శ్రీపాద శ్రీవల్లభుల ఇక్కడ దర్బారు చేసే ప్రదేశం చూడొచ్చు. అవన్నీ ఇక్కడ ఉంటాయండి. మీరు ప్రశాంత చిత్తులై క్షేత్ర దర్శనం ఇవన్నీ చేస్తూ మనం విని ఏదైతే నేను శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల పారాయణం చేస్తున్నానో పారాయణం వింటూ ధ్యాన సాధన చేస్తూ మెల్లమెల్లగా మంచి మంచి దత్తక్షేత్రాలు దర్శనం చేసుకోండి. మీకు పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు శ్రీ గురు దత్త ప్రభుల ఆశీర్వాదంతో వస్తుంది. తండ్రి మనము ఈ ఈ మార్గంలో వెళ్తా ఉంటే వస్తుందండి. లేదంటే అక్కడ ఏదో పుణ్యక్షేత్రం అని వెళ్తే కాదు. అక్కడ ఉన్నది శ్రీ గురు దత్త ప్రభుల క్షేత్రాలు పుణ్యక్షేత్రాల అలా కాదండి. అక్కడ జ్ఞానము శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. మన పాపకర్మలు క్షేమయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అవకాశం లేదని కాదు, ప్రతి ఒక్కరికి అక్కడికి శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాన్ని వెళ్ళిన వారికే పాపక్షయం జరుగుతుంది, పాపకర్మల క్షయం జరుగుతుంది. అయితే ఎక్కువ మనం ఈ పారాయణం వింటూ సాధన చేసుకొని క్షేత్ర దర్శనం చేసేవారు వారికి చాలా ఎక్కువ మోతాదులో పాప కర్మక్షయం జరుగుతుంది. యథార్పణం మనం వచ్చిన ఈ ఆత్మ యొక్క ప్రయాణం మనం ఎందుకు జన్మ తీసుకున్నాం అన్న విషయం కూడా అర్థమవుతుంది. శ్రీ గురుదత్త ప్రభువు జ్ఞానం ఇస్తారు. మనకు అడగాల జ్ఞానం కావాలని అడుగుతూ ఇస్తారు. ఇది నాకు తెలిసిన సత్యం అండి. నేను సాధన చేస్తూ మీకు చెప్తున్నా. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా ఉద్ధరింపబడండి. శ్రీ గురుదత్త ప్రభువుల జన్మ రహస్యమే ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరించడం. ఆ ఉద్ధరించడంలో మీకు నా ద్వారా శ్రీ గురుదత్త ప్రభువులు తెలుపుతున్నారు. మీరు కూడా మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. శ్రీ గురుచరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం చదివి ధ్యాన సాధన చేసుకోమని చెప్పండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే జయ గురుదత్త అని అనుకుంటూ చెప్పండి. ఇంకా వారికి ఈజీ కావాలంటే వీడియోస్ వినమని చెప్పండి. నా వీడియోస్ దత్తప్రభు దేవ వల్ల వాళ్ళకు కూడా అదృష్టం వింటారు. నేనైతే శ్రీ గురుదత్త ప్రభువుల ఆజ్ఞతోని అన్ని చేస్తున్నా అండి. మీరు కూడా ఉపయోగించుకోండి. మనము చాలా గోప్యమైన విషయాలే, అందులో ఉన్న విషయాలు అంటే ఆయన మహిమలు ఎలా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్తూ పోతే మళ్ళీ టైం పడుతుంది. అందుకనే మీరు కొద్దిగా కూడా వినండి, మీకు అర్థమైంది కూడా చెప్పండి. ఆయన శ్రీ గురు దత్త ప్రభువులు దిక్కుల అంబరాలు కలిగి ఉన్నాయని చెప్పిన నేను. కాబట్టి దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటారు. అక్కడ కాలనాగులు ఉన్నారు దీవిలో. ఈ విషయాలు కొన్ని చెప్పగలిగినండి. బాగా తెలుసు. మళ్ళీ తర్వాత మనం 52 అధ్యాయాలు కంప్లీట్ అయినాక మళ్ళీ చెప్పే విషయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉందనేది మళ్ళీ నేను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చదివి మళ్ళీ మీకు చదవడం కాదు, నేను సొంతంగా చదివి దాంట్లో నాకు అర్థమైన విషయం మీకు వివరణ ఇవ్వగలుగుతాను అండి. ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది, అది ఒకటే బాధ. దత్తార్పణం వీడియోలు ఎంత అవుతుంది. మీరు రిలాక్స్ కావాలి, ప్రశాంతంగా ధ్యాన సాధన ఎక్కువ చేసుకొని ఇది వింటూ ధ్యాన సాధన చేయండి. ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే మన పాత వీడియోలు కూడా చూస్తూ ఉంటే అర్థమవుతాయి మీకు. ఎందుకంటే వీడియో లెంతీ అవుతే కష్టమవుతుంది. అసలు విషయం పక్క జరుగుతుంది. కష్టం అంటే ఏం కష్టమేం కాదు, మీకేం కష్టం కాదు. శ్రీ గురుదత్త ప్రభువుల పేరు తెలుసుకొని మీరు చేయండి, ఏం కష్టం కాదు. కాకపోతే మనం చూస్తూ ఉంటే ఒక మంచి విషయాలు అనేది స్కిప్ అయిపోతాయి అని బాధ అంతే. అది కూడా శ్రీ గురుదత్త ప్రభువుల ఆజ్ఞ ఉంటుంది, అది కూడా మనకు రిసీవ్ అవుతుంది. నాకైతే తెలుసు. ఎవరికి ఎంత రిసీవ్ కావాలో ఎవరికి ఎంత తెలియాలో ఆయన ఇష్టమే ఉంటుందండి. మనది ఏముండదు. తార్మనం నాకే తెలుసు అండి. సత్యం చాలా పెద్ద సత్యం ఇది. సత్యశోధనలో ఆత్మజ్ఞానం సంపాదించుకొని మీరు ఈ పారాయణ విని సాధన చేశారంటే తార్మనం చూడండి ఎంత మంచి అనుభవాలు అయితే ఇలా జరుగుతుందో, మీ 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 జీవిత గమనం ఎలా జరుగుతుందో మీరే నాకు కామెంట్ చేస్తారు. మరి ఇంకోటి, నన్ను ఎన్నటికి మర్చిపోరు. శ్రీ గురుదత్త ప్రభువుల పాదాలు మీకు మార్గం చూపెట్టిన చిన్న ఏదో ఒక మనసులో ఉంటుంది, అది నాకు తెలుసు. అది నేను చేసింది మాత్రం కాదు. తార్మనం అది శ్రీ గురుదత్త ప్రభువులకు ఇవ్వాలి మొత్తం అంతా, ఆ క్రెడిట్ అంతా నాది ఏం లేదు. శ్రీ గురుదత్త ప్రభువుల ఆజ్ఞ, ఆయన పాదుకలు ఇంకా గట్టిగా పట్టుకోండి అంతే. ఆయనకే థ్యాంక్స్ చెప్పండి, ఆయనకే కృతజ్ఞతలు చెప్పండి. నాదేం లేదు. నేనైతే నిమిత్త మాత్రమేనండి. శ్రీ గురుదత్త ప్రభువుల బానిసను, శ్రీ గురుదత్త ప్రభువుల సేవకుని నేను అంతే. శ్రీ గురుదత్త ప్రభువుల భక్తుని.
అంతేగాని నాది ఏం లేదు, నేను స్పెషల్ ఏం కాదు, మీలాగా నార్మల్ మానవ మాత్రుడే నేను. ఆయన ఇచ్చిన జ్ఞానం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యఫలంతో మనకు ఇచ్చింది, నేను చెప్పాలన్నా అని నేను ఆయన ఇచ్చింది కావచ్చు, నాకు అది జరుగుతుంది. నేను ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం దయచేసి క్షమించండి. ప్రశాంతంగా వీక్షించి మీ సాధనలా మీరు కంటిన్యూ చేయండి. దత్తప్రభు యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ శ్రీగురు దత్తప్రభుల సంపూర్ణ ఆశీర్వాదం పొందాలన్నదే నా తపన అండి. ఎలా ఉంటుందో నాకు తెలిసేవాడు మీకు చెప్తున్నా. శ్రీగురు దత్తప్రభులు ఇంతమంది వీడియోను మరియు ఈ పారాయణం కూడా చేసుకొని ఇచ్చే భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురు దత్తప్రభులకు శ్రీపాద శ్రీవల్లభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की జై. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.